మనకి ముర్షిదాబాద్, అట్లాగే నిజాంపూర్, బీర్భూమి, మాల్దా, అట్లాగే 24 సౌత్ పరగణ, కలకత్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా బలమైన పార్టీ టీఎంసీ. ఇప్పుడు మీరు ఇప్పటికి ఫిగర్స్ కనబడతా ఉన్నాయి కదా, ఉదయం నుంచి మనం ఈ ఫిగర్ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకసారి సడన్గా మనకి టీఎంసీ ఇదే లీడింగ్లో కనబడతా ఉన్నది. ఇప్పుడు బీజేపీ ఇదే లీడింగ్కి వస్తున్నది, మళ్ళీ టీఎంసీ వస్తుంది, ఇప్పుడు బీజేపీ చూపెడతా ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందంటే, ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నార్థన్ బెంగాల్ నుంచి, అంటే హిల్ ఏరియా, డార్జిలింగ్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించిన స్పష్టమైన ఆధిక్యత మనకు అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా 74 సీట్లు అక్కడ ఉంటే దాదాపు 64-65 హిల్ ఏరియాలో బీజేపీ బలంగా బయటకు వచ్చింది. వాళ్ళకు వచ్చిన దాంట్లో 60-65 సీట్లలో మెజార్టీ ఆ ప్రాంతం నుంచి వచ్చాయి. అదే ఇప్పుడు ముర్షిదాబాద్ జిల్లా ఉందనుకుందాం మనం, 22 స్థానాలు ఉంటే లాస్ట్ టైం టీఎంసీ 22 స్థానాలకు 20 స్థానాలు గెలిచింది. అట్లాగే మాల్దాలో కానీ 24 పరగణలో కానీ ఈ ప్రాంతాల్లో కూడా టీఎంసీ బలంగా ఉంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా మనము ఈ పిక్చర్ని తీసుకున్నప్పుడు అన్ని స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ బయటకు వస్తే స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం చూస్తున్నాం కాబట్టి ఈ కౌంటింగ్ అనేది ఎటువైపు జరుగుతుందనే విషయం మీద కూడా కొంత తెలియాలి. ఇంకోసారి మీకు కీలకమైన విషయం చెప్తాను, అదేంటంటే లాస్ట్ టైము లెఫ్ట్ పార్టీలకు ఒక సీట్ వచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్, కాంగ్రెస్ పార్టీకి ఏమీ సీట్ రాలేదు. అయితే ఈసారి ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం 294 సీట్లకు 294 సీట్లు పోటీ చేసింది. మేము అన్ని సీట్లలో పోటీ చేసే క్రమంలో ఏమైపోయిందంటే కొన్ని స్థానాల్లో, అంటే దాదాపుగా ఒక డజన్ స్థానాల్లో మేము చాలా బలంగా టీఎంసీని మేము ఢీకొనగలిగినాం. కాబట్టి యాంటీ ఇంకంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాల్సిన ఓట్లలో కొంత చీలిక ఏర్పడచ్చు. అట్లాగే ఈసారి లెఫ్ట్ పార్టీస్ ఒకప్పుడు చాలా బలమైన స్థానాలు వాళ్ళకి ఉంది. ఎందుకంటే బెంగాల్ కూడా చరిత్ర ఏంటంటే ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కూడా సుదీర్ఘకాలం మనకి రూలింగ్లో వస్తారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంది. అజయ్ ముఖర్జీ అనే ఒక లెఫ్ట్ అధినేత కూడా చాలా కాలం పరిపాలించాడు. దాంతో జ్యోతి బసు గారు, దాని తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ, ఆ ట్రెండ్ ఉంది. కాబట్టి సిపిఎం కూడా తను పోయిన వైభవాన్ని పునరుద్ధరించుకునే క్రమంలో క్యాడర్ బేస్డ్ క్యాంపులు బాగా పెట్టి కొంత ఎదుర్కోగలిగింది. ఎందుకంటే బెంగాల్లో పొలిటికల్ సొసైటీస్ అని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఆ పొలిటికల్ సొసైటీస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే మనిషి ఏదో ఒక పార్టీకి చెంది ఉంటాడు. ఖాళీ ఉండే, ఇప్పుడు మన తెలంగాణలో అందరికీ అన్ని రాజకీయ పార్టీలు ఉండవు. రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, రాజకీయ పార్టీకి అవతల ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. లాస్ట్ టైం ఏమైపోయిందంటే మమతా బెనర్జీ టార్గెట్ చేసి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద విపరీతమైన నిత్య నిర్బంధం పెట్టింది ఒక 10 ఏళ్ల క్రితం. కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మాకు రక్షణగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు అటువైపు టర్న్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే బీజేపీకి ఒక రకంగా బలోపేతానికి మమతా బెనర్జీ గారి యాక్టివిటీసే ఒక రకంగా వాటికి ప్రమోట్ చేశాయి. కానీ ఈసారి ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ కొంతమేరకు బీజేపీ వ్యతిరేక ఓటుని అలాగే మమతా వ్యతిరేక ఓటుని మా వైపు తీసుకొచ్చుకునే ప్రయత్నాన్ని మాత్రం చేయగలిగాం మేము. కాబట్టి తుది ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు మనకు మీరు అనుకున్నట్టుగానే ఒక 10 సీట్లు అటు, ఒక 10 సీట్లు ఇటు ఉన్నాయి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 148కు వస్తుందా లేదనేది, తృణమూల్ కాంగ్రెస్ చేరుతుందా బీజేపీ చేరుతుందా అనేది కూడా చివరి వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక 5-6 సీట్లు కనుక అటు ఇటు అయితే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గవర్నమెంట్లోకి రావడానికి మాత్రం అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాంతాల వారీగా బెంగాల్లో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నార్త్కి, సెంట్రల్కి, సౌత్కి ఉంది కాబట్టి అది ఈసారి సెంట్రల్లో కూడా కొంత బీజేపీ పుంజుకుంది. సౌత్లో సేమ్ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అంశం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్క విషయం మాత్రం మనం ఈ ఎలక్షన్స్ తర్వాత ఉంటే మీరు జైల్లో ఉంటారు లేదా బెంగాల్ అవతల ఉంటారని చెప్పేసి కూడా బెదిరించింది. 90 లక్షల ఓటర్లని మనం చూసాం. అంటే సామ దాన భేద దండోపాయాలు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో ఉంది. ఒక సింగిల్ మహిళగా, అంటే ఈరోజు మహిళా సమాజానికి సరే వారికి ఓడిపోవచ్చు గెలవచ్చు, అది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ పోరాట పటిమ ఏదైతుందో, పోరాటానికి ఎంత అవతలవాడు ఎంత పెద్దవాడైనా ఎంత బలవంతుడైనా కూడా పోరాటం ద్వారా వాళ్ళని ఎదుర్కొనే ఒక మెసేజ్ మాత్రం మమతా బెనర్జీ ఎలక్షన్స్లో
భారత ప్రజలకి ప్రధానంగా మహిళా లోకానికి ఇచ్చిందనే విషయాన్ని మాత్రం మనం అంగీకరించాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే 2021లో టీఎంసీ 215 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 226 స్థానాల్లో నేను ఈసారి గెలవబోతున్నాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అనే మాట ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మమతా బెనర్జీ అదే తీవ్రమైన స్థాయిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది 2015లో టీఎంసీ, 2021లో టీఎంసీకి 215 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత మనం 2016 ఇంకాస్త వెనక్కి వెళ్ళి చూస్తే 210 స్థానాలు గెలిచి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ 5 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత 5 స్థానాలు కూడా పెంచుకుంది. బట్ 2026కి సంబంధించి చూస్తే 119 స్థానాల్లోనే ఇప్పుడు మెజారిటీ అనేది కనిపిస్తోంది. సో కీలకమైనటువంటి ఫ్యాక్టర్, మోదీతో పాటుగా అమిత్ షా కూడా అక్కడికే వచ్చి క్యాంపెయిన్లు చేయడం, బీజేపీ అంటే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా స్టేట్ గవర్నమెంట్ రెండింటికి హోరాహోరుగా జరిగింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా దీనికంటే ముందే వచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు అని బీజేపీ చెప్తుంటే, మీరు ఒక తొండిగా తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం మహిళని తొలగించే ప్రయత్నాలు, కుట్రలు జరిగాయి అనే మాట మమతా బెనర్జీ కూడా అన్నారు. ఇప్పుడు కవిత గారు, మనం చాలా ఆనెస్ట్గానే మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు విషయం ఏంటంటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది 2023లో. స్వయంగా హోంమంత్రి అమిత్ షా గారే ప్రకటించారు కదా, ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. దీన్ని అమల్లోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు టైం పడుతుంది. మేము ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తా ఉంటాం అంటే, కేంద్రంలో గణాంకాలు జరిగిన తర్వాత ఆ గణాంకాల్లో ఏ ప్రాంతంలో ఉమెన్ అంటే మహిళా ప్రాతినిధ్యం, మహిళా జనాభా ఏదైతుందో దాన్ని ఆధారంగా మేము శాస్త్రీయంగా అమలు చేయబోతున్నాం. కాబట్టి మాకు 10 సంవత్సరాల టైం కావాలనేది వారే స్వయంగా ప్రకటించారు. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు పాత రికార్డులు మీరు ఓపెన్ చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేసినా కూడా మీకు కనిపిస్తుంటాయి, నాకు కనిపిస్తుంటాయి, ప్రేక్షకులకు కనిపిస్తుంటాయి. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమైపోయిందంటే, కేవలం మమతా బెనర్జీకి సంబంధించిన ఓటమిని చూడాలనే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చినట్టుగా మాకు క్లియర్ కనబడతా ఉన్నాయి. అయితే ఒక విషయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా 15 సంవత్సరాల తర్వాత అధికారాన్ని అదేవిధంగా కంటిన్యూ చేయడం అనేది అంత సులభమైన విషయం కాదండి. ఈరోజు పొలిటికల్ డైనమికిజం పెరిగింది, రాజకీయాల్లో మనకి రకరకాల మార్పులు వస్తున్నాయి. 15 సంవత్సరాల తర్వాత కూడా తన పోరాట పటిమను కూడా ఎక్కడా తగ్గించలేదు. ఎందుకంటే ఆమె స్ట్రీట్ ఫైటర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటికి పోవడానికి కూడా కారణం ఏంటంటే, లెఫ్ట్ పార్టీస్ విపరీతంగా ప్రజాస్వామ్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత ఫైట్ చేయలేదని ఒక ఆరోపణ చేసింది. మనము ప్రజాస్వామ్యబద్ధంగా పోయే ప్రయత్నం చేస్తాం. బెంగాల్లో స్ట్రీట్స్ నుంచి ఫైట్ చేస్తూ సరే అధికారంలో 15 సంవత్సరాల వరకు ఉండగలిగింది. ఈ సందర్భంలో కూడా ఇప్పటికీ మనం ఓడిపోతుందని చెప్పేలాగా ఇంకేం ట్రెండ్స్ క్రియేట్ కాలేదు. హోరాహోరు జరుగుతుంది. ఇప్పుడు ప్రాంతాల వరకు కూడా నేను చెప్పాను. నేను ఫస్ట్ ఫేజ్లో జరిగిన ఎన్నికలు అంటే ప్రధానంగా హిల్ ఏరియాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అప్పర్ హ్యాండ్ సాధించింది అని చెప్పారు. కానీ సెకండ్ ఫేజ్కి వచ్చేవరకు ఆమె చాలా జాగ్రత్త పడ్డది. ఆమె విపరీతంగా మొబిలైజేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. భారతదేశ వ్యాప్తంగా సెటిల్ అయిన బెంగాలీలందరూ ఒక్కసారి ఇటువైపు వచ్చే ప్రయత్నం చేశారు. అలాగే సర్ అనే ఒక భయాన్ని ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే, మేము ఓటే వేయకుండా జనాభా లెక్కల నుంచి ఎగిరిపోతామన్న ఒక భయం కూడా వచ్చింది. అంటే భయం ఏర్పడ్డప్పుడు మొబిలైజేషన్ పెరుగుతుంది. రాజకీయ పార్టీగా కూడా మొబిలైజేషన్ పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని ఆమె చేసింది. కానీ సెకండ్ టైం అంటే రెండో దఫా ఏప్రిల్ 29లో జరిగిన ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఆ ఎలక్షన్స్లో ఆమె బలంగా తన వాయిస్ వినిపించగలిగింది. ఆ సెకండ్ దఫాకు సంబంధించిన కౌంటింగ్ పూర్తి అయితే మన రిజల్ట్ అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయనేది మా అభిప్రాయం. ఇంకా ఆ ట్రెండ్ అనేది కొంచెం మారుతూ ఉంది. ఎందుకంటే ఆ గ్యాప్ కూడా తగ్గుతుంది. ఇంతకుముందు 20+ స్థానాల్లో మెజారిటీ అనేది కనిపించింది, కానీ ఇప్పుడు బీజేపీకి 146 స్థానాల్లో మెజారిటీ ఉంటే టీఎంసీ 135 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నట్టుగా మీరు చెప్పినట్టుగా కొద్దిగా మారుతోంది. బట్ రౌండ్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ అది కూడా చేంజెస్ ఉండే అవకాశం ఉంది. చూడండి, నేను ప్రాంతాల వరకు చెప్పాను. నేను ఇప్పుడు నార్త్లో అన్ని దాదాపుగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది. సౌత్ అనేది అంతా కూడా సెకండ్ దఫాలో జరిగింది. కాబట్టి సౌత్కు సంబంధించిన మొబిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈ లెక్కలు తారుమారే అవకాశం ఉంటుందనేది నేను కాంగ్రెస్ పార్టీగా మేము చూసాం. అదే రకంగా లాస్ట్ టైము పూర్తిగా మమతాకు సంబంధించిన వ్యతిరేకత అంతా బీజేపీ వైపు పోయింది. ఈసారి మీరు చూస్తూ ఉండండి, లెఫ్ట్ పార్టీల ఓటు శాతం బాగా పెరుగుతుంది. దానికన్నా ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి ఇవి మమతాకు సంబంధించిన నెగిటివ్ ఓటింగ్కి సంబంధించిన విషయంలో బీజేపీ మమతా గారిని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మా వైపు వస్తారని ఆశలు పెట్టుకోవడం కూడా ఈ ఎలక్షన్ జరగకపోవచ్చు. సరే, ఒకవేళ నిజంగా బీజేపీ గెలిస్తే మన జనరల్గా మనకేం కనపడుతుంటే ఎలక్షన్ కమిషన్ను
ఆ రాజ్యాంగ సంస్థలు మిగతా అన్నిటిని ఉపయోగించడం ద్వారా కూడా గెలవడానికి అవకాశాలు ఏర్పాటు యా, చేసుకుంటారు ఇక్కడే అనుకుంటారు. మళ్ళీ అంటే మేము EVM కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ మేడం, నేను ఏమంటున్నానంటే మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ డిప్లాయ్ చేయని ఫోర్సెస్ని మీరు ఇప్పుడు మిగతా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి కదా, ఇప్పుడు అమిత్ షా గారు మీరు చూస్తున్నారంటే మిగతా రాష్ట్రాలు కూడా ఇంపార్టెంటే కదా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 3 గంటల తర్వాత ఆయన వార్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు, పార్టీ వార్ రూమ్ నుంచి. కేంద్ర హోంశాఖ మంత్రి వార్ రూమ్ నుంచి మొత్తం అయిపోయిన తర్వాత చాలా కాలం సేపు ఉండి ఎక్కడిదక్కడ ఆదేశాలు ఇచ్చిండనే అంశాన్ని మమతా గారు అన్నారు, అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ సామధాన భేదండోపాయాలు ఉపయోగించింది. అందుకోసం ఎలక్షన్స్ తుది అంకం చేరే వరకు కూడా మనం దాని మీద స్పష్టత చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకోసం ఎవరు గెలిచినా కూడా అది వండరే. బీజేపీ గెలవడానికి రాజ్యాంగ సంస్థలు ఉపయోగించిన వండర్. ఎవరు మమతా బెనర్జీ గెలిచినప్పుడు వండర్ దాన్ని మేము విభజించట్లేదు. మా అభిప్రాయం మేము స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒక్క అంశం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఇప్పుడు మిగతా 4 ఎలక్షన్స్ ఒకటైపోయినాయి, బెంగాల్ ఎలక్షన్స్ ఇంకోవైపు లాగా చిత్రీకరణ జరిగింది. నిజానికి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఎన్నిక అనేది ఆ రాష్ట్ర ప్రజలకి ముఖ్యమైన ఎన్నికనే. కానీ మీడియా సంస్థలు ప్రధానంగా దేన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తే అది జనాలకు ఎక్కువ పోయే ప్రయత్నం చేసింది. అట్లా నేషనల్ యూనిటీ అంతా కూడా మా వైపు ఉందని చూపెట్టుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేసే ప్రయత్నం చేసింది. చివరి క్షణం వరకు కూడా మనం ఆ రిజల్ట్ ప్రిడిక్ట్ చేసే అవకాశం మాత్రం ఉండదనేది మేము అభిప్రాయపడుతున్నాం. కానీ మా బలం మాత్రం మేము పెంచుకున్నాం, మేము చాలా ఫైట్ చేసాం, మా బలం పెరిగింది. ఈసారి మేము లాస్ట్ టైం 0గా ఉన్నాం, మేము ఖచ్చితంగా మేము డబుల్ సిటీలోకి వస్తామని నమ్మకంతో మేము ఉన్నాం. సో మళ్ళీ మనం ఒకసారి తమిళనాడుకి వెళ్తే ఒక సెంచరీ క్రాస్ చేసినట్టుగా కనిపిస్తోంది తన ఆధిక్యం. విజయ్ 2 స్థానాల నుంచి బరిలోకి దిగారు, తిరుచి ఈస్ట్, పెరంబూరు. ఈ రెండిట్లలో కూడా విజయ్ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం డిఎంకే విజయోత్సవాలు, ఒక సంబరాలు చేసుకోవాలి అనుకుంది. ప్రతి జిల్లాలోనూ డిఎంకే పార్టీ కార్యాలయాలు, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం దగ్గర కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి టెంట్లు కూడా తీసేశారు. మెల్లిమెల్లిగా కార్యకర్తలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ ఫస్ట్ రౌండ్లో తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటుగా ఆయన కుమారుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా వెనకబడ్డారు అన్నప్పటికీ రౌండ్స్ మారిన కొద్దీ వాళ్ళు కూడా ఇప్పుడు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమిళనాడులో చాలా కీలకంగా ఉన్నటువంటి దీంట్లో టీవీకే ఒక కింగ్ మేకర్ అవుతారా, సింగిల్ డిజిట్ ఉంటుందా, డబుల్ డిజిట్ ఉంటుందా అనుకున్నప్పుడు ఇప్పుడు ట్రిపుల్ డిజిట్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తోంది. సో హోల్ అండ్ సోల్గా ఆయన మెజారిటీని ఇప్పటిదాకా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. ఏదో ఒక ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తే అది చాలా క్యాజువల్గా వచ్చిందేమో, మ్యానిపులేషన్స్ ఏమైనా ఉన్నాయేమో అనుకున్నారు. ఇవన్నీ కాదు, పబ్లిక్ పల్స్ అంతా టీవీకే వైపు వచ్చింది. సో టీవీకే ఏం చెప్పింది, విజయ్ మీద అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పెట్టుకున్నారు అనిపిస్తుంది రియాజ్ గారు? అంటే బహుశా ఇంతమంది చెప్పినట్టుగా అంటే ఎన్నికలను